హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను కువైట్లో ఉన్న మన వడ్డీరాజుల సంఘం సేవా సమితి కువైట్ ఈరోజు సంఘం మీటింగ్ అనమాట. అందులో నేను ఒక సభ్యుడిని. ఈరోజు మీటింగ్ ఉంది, నెలకొకసారి జరుగుతుంది ఆ మీటింగు. సో ప్రతి నెల అక్కడికి వచ్చి అటెండ్ అవుతాం అన్నమాట అందరమే. సో ఈరోజు అనమాట మీటింగు రమ్మని వచ్చి మెసేజ్ పెట్టున్నారు మా గ్రూప్ సభ్యులందరూ. సో అక్కడికైనా బయలుదేరుతున్నాను, రండి. అక్కడ విశేషాలన్నీ మీకు చూపిస్తాను. ఎక్కడలా అది ఏ విధంగా మొదలైంది, ఏ విధంగా ఉంటుంది అవన్నీ మీకు చూపిస్తాను, చెప్తాను. అందులో గ్రూప్ సభ్యులు ఎవరు, అలాగే అధ్యక్షులు ఎవరు, అవన్నీ మీకు చూపిస్తాను అని వివరంగా చెప్తానండి. ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేను పోయే దారిలో వచ్చి మా అక్క ఉంది, ఆవిడ తీసుకొని వెళ్ళాలి. అలాగే మా ఊరోళ్ళు ఇద్దరు ఉన్నారనమాట, మా బంధువులను. వాళ్ళని కూడా ఒక ఇద్దరు ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకుని పోవాలి. సో అందుకనే వెళ్తున్నాను. వాళ్ళని తీసుకునేసి ఆమె నేరుగా సంఘం మీటింగ్ కాడికి వెళ్తాం అనమాట. సంఘం మీటింగ్ వచ్చి కువైట్లో ఉమరియా పార్కులో జరుగుతుంది అనమాట. ప్రతి నెలకొకసారి ఆ రోజు వచ్చి అందరూ వస్తారు. అలాగే గ్రూప్ సభ్యులు ఎవరైనా వీలు ఉంటే వస్తారనమాట. చాలామంది ఉన్నారు, సుమారుగా 200-300 మంది దాకా ఉన్నారు గ్రూప్లో. సో అందరూ వాళ్ళు వీలు చూసుకొని వస్తారన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే మా బ్యానరు. సో వడ్డీరాజుల సేవా సమితి కువైట్ అనమాట. దీనికి వ్యవస్థాపకులు కుంచాల సుధాకర్ గారు, అధ్యక్షులు బత్తల చంద్రమౌళి గారు, ఉపాధ్యక్షులు వచ్చి బత్తల లక్ష్మి గారు అనమాట. సో ఈ ఫోటోలో కనిపిస్తున్న వాళ్ళందరూ వచ్చి కువైట్లో ఉన్న మన వడ్డీరాజుల సంఘం యొక్క సభ్యులు అనమాట, ముఖ్య సభ్యులందరూ. సో ఫోటోలు చాలా ఉండడం వల్ల పేర్లు చెప్పలేకపోతున్నాను. మా పేర్లు చెప్పలేదని ఎవరు ఫీల్ అవుతుందండి. సరే అని చెప్పి నేను మా అక్క దగ్గరికి బయలుదేరేసాను. మా అక్కకి ఒక చిన్న సర్ప్రైజ్ ఉందండి సంఘంలో. సో చూపిస్తాను సర్ప్రైజ్ అనమాట. అందరూ బాగున్నారు, అందులో మేము ఉండాలి. మా యూట్యూబ్ ఛానల్ అందరూ సపోర్ట్ చేయండి. మా తమ్ముడిది ఈ రోజు మేము ఒడ్డు సంఘానికి పోతున్నాము, అందరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా తమ్ముడు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ సంఘం మీటింగ్ వచ్చేసి కువైట్లోని ఉమరియా పార్కులో జరుగుతుంది అనమాట. ప్రతి నెల 20వ తారీఖు పైన జరుగుతుంది. సో ఆ టైంలో ఎందుకంటే ప్రతి ఒక్కరికి శాలరీస్ వచ్చేది 10వ తారీఖు పైన అనమాట. అందరూ శాలరీస్ తీసుకొని అందరూ ఏ ప్రాబ్లం లేకుండా సో రావాలనేసి ఆ డేట్ని అనేసి మేము ఫిక్స్ చేసాం. అదే ఉమరియా పార్క్ ఏంటి ఎందుకంటే ఇక్కడ బస్ సర్వీసు దగ్గరగా ఉంటుంది, ప్లస్ ఇక్కడ బాత్రూములు కానీ వసతులు కానీ అన్నీ దగ్గరలో ఉన్నాయనేసి ఇక్కడ మేము ఫిక్స్ చేసాము. ఈ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కువైట్లో వచ్చి మన వాళ్ళు చాలామంది ఉంటారు. అదే వడ్డీరాజులు వాళ్ళు వచ్చి సో కువైట్లో కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఒక సంఘంగా ఏర్పడి వాళ్ళ సమస్యలు అందరూ కలిసి పరిష్కరించుకోవడానికి అందరం ఒక సంఘంగా ఏర్పాటు చేసుకున్నాము. ఈ గ్రూప్ సభ్యత్వం పొందడానికి ఓన్లీ 10 దినాల్లో కడితే చాలండి, ఈ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. సరే కదా ఫ్రెండ్స్, ఇదే కువైట్లో ఉమరియా పార్క్ అనమాట. సో ఇప్పుడు కారు పార్క్ చేసి మనం లోపలికి వెళ్దాం రండి. సో ఇక్కడ కార్లు పార్క్ చేసుకోవడానికి కూడా వసతిగా ఉంటుందండి, సో ఇబ్బంది ఉండదు. ఇంకా లోపలికి వెళ్ళిపోతాం రండి. సో లోపల వచ్చి ఫ్రీ అనమాట, ఇది పబ్లిక్ పార్కు. సో ఎవరైనా రావచ్చు, ఫ్యామిలీలతో కూడా చాలామంది ఇక్కడికి లోపలికి వస్తూ ఉంటారు. అలాగే ఇక్కడైతే కొంచెం మాకు బాగుంటుందని, వసతులుగా అన్నిటికీ బాగుంటుందని సో ప్రతి నెల మేము ఇక్కడికి వచ్చేట్టుగా ప్రయత్నిస్తాం అనమాట. చాలా బాగుంటుంది, ఫ్యామిలీలతో కూడా చాలామంది వస్తుంటారు. వాకింగ్ చేసేవాళ్ళు కానీ రిలాక్స్ కోసం వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. సో అక్కడ దూరంగా కనిపిస్తున్నారు కదండి, వాళ్ళే మా గ్యాంగ్ అనమాట. అందరూ కూర్చొని ఉన్నారు, ఆల్రెడీ చాలామంది వచ్చారు. అంతేకాదండి, ఈ గ్రూప్లో జాయిన్ అవుతే మీకు తక్కువ వడ్డీకి డబ్బులు కూడా ఇస్తారండి. ప్రతి నెల కొంచెం కొంచెంగా మనం కట్టుకోవచ్చు, అంతా ఒక్కసారిగా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో దానికని అనమాట అందరం వీళ్ళే అనమాట మా వాళ్ళు. కనిపిస్తున్నారు కదా అందరూ, కొంతమంది వచ్చారు, సుమారుగా ఒక 10-15 మంది దాకా వచ్చినట్టుకున్నారు చూడండి అందరూ. సో మా గ్యాంగ్ అందరు రౌండ్గా కూర్చోన్నారనమాట. మా సభ్యులు అంటే ఎవరో కాదండి, అందరూ మాకు బంధువులేను, తెలిసిన వాళ్ళు, ఒకే కులం వాళ్ళు మేము అందరమే. అందరూ బంధువులు, అన్నలు, తమ్ముళ్ళు, బావలు, అక్కగారులు, అందరూ ఒకే ఫ్యామిలీ లాగా అనమాట. సో కూర్చొని ఈ సంఘం యొక్క
బాగోగులు ఏంటి, ఏం సమస్యలు ఉన్నాయి పరిష్కరించుకోవడానికి, అలాగే డబ్బులు తీసుకుంటారు కదండి తక్కువ వడ్డీకి, సో వాటిని విడిపించుకోవడానికి, సో ఎవరెవరు ప్రతి నెల ఉన్న కాడికి ఇస్తారనమాట డబ్బులు. సో తీసుకున్న వాళ్ళందరూ ఇస్తారనమాట. సో అవన్నీ లెక్కలు రాసుకొని చూసుకోవాలన్నమాట. సో అందుకని ఒక అతన్ని మేము పెట్టుకున్నాం గ్రూప్లో క్యాషియర్గా. అతని లెక్కలన్నీ చూస్తాడు. సో ఎవరెవరికి ఎంత ఇస్తాడో, ఎంత ఇది వచ్చింది, సో అన్నీ అతనే చూసుకుంటాడు అనమాట. ఇంకపోతే ఈయన మా బాబాయ్, ఈయన అధ్యక్షుడు. సో మా సంఘానికి ఏం ఆపద వచ్చినా, ఎలాంటి సహాయంగా ముందుగా ఉండే మనిషి అనమాట. లక్ష్మి గారు. సో ఇంకా వీళ్ళంతా మా గ్రూప్ సభ్యులు అనమాట. సంఘం యొక్క సభ్యులు అనే దానికంటే అంత ఒకే ఫ్యామిలీ కాబట్టి అన్నలు, బాబాయ్లు, తమ్ముళ్ళు అందరం. సో కువైట్లో ఉన్న మా సభ్యులలో ఒకే ఒక ఆడ మనిషి అనమాట, ఒకే లేడీస్ ఉంది, ఆవిడ మా అక్క. సో ఆవిడకి ఒక చిన్న సర్ప్రైజ్ అండి. ఆవిడకి తెలియదు సర్ప్రైజ్ అని. ఆ సర్ప్రైజ్ ఏంటో మీరే చూడండి. ప్రయాణం చేసేందుకు ఒక ఆడబిడ్డ మా సంఘంలో ఉన్నందుకు మేము గర్వించి ఉగాది సంప్రదాయం ప్రకారం ఆమెకి ఆడబిడ్డగా చీరణ బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. అది జై వడ్రా, జై జై వడ్రా. గౌరవులైన ఒడిరాజుల సేవా సమితికి నమస్కారము. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఒకప్పుడు ఇక్కడ సంఘం ఉందని అయితే నాకు ఖచ్చితంగా తెలియదు. మా ఇంట్లో డ్రైవర్ ద్వారా తెలిసింది. దానికని అప్పటి నుంచి రావాలనుకున్నాను. యంగ్ సభ్యులు మామ ఎక్కడున్నా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అతను ఫోన్ చేసినాను, వేరే వాళ్ళని నెంబర్ వల్ల. ఈ సంఘంలో చేరిన తర్వాత నాకు మంచే జరిగింది కానీ చెడైతే జరగలేదు. ఈ 40 గ్రామాల్లో అందరూ ఒక ఆడబిడ్డగా, ఒక చెల్లెలుగా నన్ను ఆదరించినారు. నాకు సమస్య వచ్చినా కూడా నన్ను ఆదుకున్నారు. మేమున్నామని మా వెనక నిలబడ్డారు. ఈరోజు నేను గర్వంగా చెప్పుకుంటున్నా. ప్రతి ఒక్కరు ఈ కోయేట్లో ఉండే ఆ ఒడిరాజుల బిడ్డలు ప్రతి ఒక్కరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సంఘంలోకి ఎన్నో సంఘాలు ఉన్నాయి కాబట్టి, ఎన్నో ఉన్నాయి కూడా. నేను కొన్ని సంఘాలకు కూడా నేను హెల్ప్ చేసినాను, కానీ నాకు ఎవరు గుర్తింపు లేదు. ఈరోజు నా కులం కాబట్టి నన్ను గుర్తించుకొని నాకు ఉగాదిగా వాళ్ళ ఇంటి ఆడబిడ్డగా నాకు ఈ సారీ పెట్టినారు. నాకు చాలా సంతోషంగా ఉండాలి. నేను ఇట్లాంటి సంతోషం ఎప్పుడు కూడా ఆ అన్నదమ్ములు నాకు ఎంత పెడతారో అట్లాగే పెట్టినారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆడబిడ్డలు, అన్నలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాయి. ఒడి సంఘంలో చేరాలని. ఉమ్మడి ఏరియాలో ప్రతి నెల 20వ తేదీ పైన ఈ సంఘం పెడతారు. రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బత్తల లక్ష్మయ్య, బత్తల చంద్రమలయ్య, సేనన్న, ఈ ఇంటి పేరు నాకు తెలీదు, సేనన్న, కొంచాల సేనన్న, వీళ్ళ నెంబర్లు చెప్తాను. నేను మళ్ళీ టిక్టాక్లో పెడతాను. వీళ్ళందరూ ఈ రెస్పాండ్ అవుతారు. మీకు ఎవరైనా సరే హెల్ప్ కూడా చేస్తారు. కాబట్టి ఎన్నో పాస్పోర్ట్ లేని వాళ్ళు కూడా ఇళ్ళకు కూడా పంపించినారు. ఎన్నో బాధలు పడ్డ వాళ్ళు కూడా ఆదరించినారు. కాబట్టి మనం చేయి కలిపితే ఒక ముందుకు పోతాము. ప్రతి ఒక్కరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలామంది ఉన్నారు మన ఒడిరాజుల ఆడబిడ్డలు కానీ, మగ అన్నలు కానీ రావాలని తెలియదు. చాలామందికి కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బ్యాడ్ కామెంట్ అయితే పెట్టద్దు. జై ఒడిరా, జై జై ఒడిరా. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది మా అక్కకి ఒక చిన్న సర్ప్రైజ్ అనమాట. సో అది మేము సర్ప్రైజ్ అయిన ముందుగా మేము చెప్పలేదు. మా అక్కకి ఒక చీర, ఒక గిఫ్ట్ ఇచ్చామన్నమాట మా గ్రూప్ సంఘం తరఫున. ఈరోజు కువైట్ వడ్డీల సేవా సంఘంలో చేరడానికి మన రాజంపేట తాలూకా బోయినపల్లి గ్రామం రాయచోటి ఉపేంద్ర గారు అధ్యక్షులుగా, ఆ గ్రామానికి సంబంధించి అధ్యక్షులుగా మన సంఘంలో చేరడానికి ఈరోజు మన ఇక్కడికి వచ్చారు. వారికి ఇవే మా ఆహ్వానం పలుకుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు వడ్డీల సంఘం ఉపేంద్ర. కాబట్టి ఇటువంటి గ్రామాలు, మరిన్ని గ్రామాలు మన వడ్డీల సంఘంలో చేరడానికి ఉత్సాహం చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ ఈ యొక్క వడ్డీల సంఘం గురించి మీరేం చేరక్కడ కూడా లేదు, ఒక్కసారి వచ్చి చూసి ఏం జరుగుతుంది అని తెలుసుకుని వెళ్ళండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీకు మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. జై వడ్డేరా, జై. ఈరోజు నేను తెలుసుకోవాల్సింది అందరికీ మాట. ఆ రోజు కాబట్టి నా బిడ్డకి
పథకాలకి ఈ గుడ్డలకు డబ్బులు ఇచ్చినారు కాబట్టి ఈరోజు నా బిడ్డ ఈ ఒడ్డు సంఘం తరఫున నా బిడ్డ ఈరోజు పాస్ అయినాడు. ఆ రోజు మీరు ఇచ్చిన డబ్బులతో నేను ఆ రోజు చెప్పలేదు, ఈరోజు చెప్పుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకొని చెప్పుకుంటున్నా. మీ అందరికీ నా బిడ్డ తరఫున, నా తరఫున, నా కుటుంబం తరఫున మనస్ఫూర్తిగా మేము సెల్సి ఉంచి నమస్కారం ఇస్తున్నాను. సంఘం చేసే అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంచి ముందుకు వచ్చి చేరేందుకు చాలా సంతోషంగా ఉన్నది. అలాగే మన ఉపేంద్ర గారు కూడా ఇక్కడికి వచ్చి చూసి వాళ్ళకి తెలిసిన వాళ్ళని కూడా తీసుకొచ్చి ఈ సంఘానికి అభివృద్ధికి తోడ్పడతారని మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. జై వడ్రా, జై జై వడ్రా. ఓకే ఫ్రెండ్స్, మీరు